विश्वशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेशमोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्ष श्रीहन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 37 నిమిషాలకు. తిథి పంచమి రాత్రి 3 గంటల 25 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 5 గంటల 2 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 6 గంటల 4 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 37 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు. మరల రాత్రి 10 గంటల 43 నిమిషాల నుంచి 11 గంటల 34 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 25 నిమిషాల నుంచి 8 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా ఉత్తమమైనటువంటి సమయం ఉదయం 8 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాలు కానీ, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మనం సంతకాలు చేయడం అనేటువంటివి కానీ ఉత్తమ ఫలితాలని ఇచ్చేవిగా ఉంటాయి. ఈ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో పంచమిగా ఈరోజు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి దానాలు మనకి దశదానాలు, షోడశ మహాదానాలు ఇలా ఉంటుంటాయి కదా. వాటిలో ఎన్ని వీలైతే అన్ని ఎక్కువగా దానాలు చేయాలి. భౌతికంగా చేసేటువంటి అవకాశం లేని పక్షంలో మానసికంగానైనా ఆ దానాలు చేయవచ్చు. భూమి, స్వర్ణం, ఆవు నెయ్యి, గోవు ఇలాంటివన్నీ కూడా దానాలు చేయవచ్చు. ఇంకా విశేషించి మనకు ఏ ఏ అవసరాలు ఉంటాయో నిత్య జీవితంలో వాటన్నిటినీ కూడా దానాలు చేయవచ్చు. ఇంకా మనం స్థలాలు, పొలాలు కొనుక్కుంటూ ఉంటాం. వాటిని ఎవరో ఆక్రమించడం లేదా ఒకే స్థలాన్ని 2-3కి అమ్మేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి ఇబ్బందులు కలిగినటువంటి వారు ప్రత్యేకించి శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని చేసుకుంటూ భూమిని ఎక్కువ మందికి దానం చేసినట్టుగా ధ్యానం చేసినట్లయితే ఆ సమస్యను వాళ్ళు నివారించుకున్నవారు అవుతారు. మంగళవారం కాబట్టి ఈరోజు అప్పులు తీర్చడం మంచిది. నేటి ఆణిముత్యాలు. మంచివాడు బానిసగా ఉన్న స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైనా బానిసే. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక శుభవేళ, ఈనాడు పంచమీ తిథి కావటం విశిష్టప్రదం. సరస్వతీదేవిని ఆరాధన చేయటమే కాకుండా విద్యార్థులందరికీ కూడాను విద్యా వినయ సంస్కార సంపత్తితో తొలతూగటానికి ఆ చదువుల తల్లిని కూడా ధ్యానం చేయవలసిన సుదినం. కార్తీక మాసంలో ఏ దేవత ఆరాధన చేసినప్పటికీ కూడాను
విశిష్టవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. పవిత్రవంతమైనటువంటి స్నానాలు, జపతపాదులు, దానాలు, దీపారాధనలు, దీపదానాలు ఇవన్నీ కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి మానవాళికి. మానవ జన్మాన్ని సార్థకత చేసుకోవడానికి కార్తీక మాసం చాలా బాగా సహకరిస్తుంది. మాయ వలయంలో చిక్కుకోకుండా జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి ఆ సరస్వతీ మాతను ఈరోజు ధ్యానం చేయటం, శివార్చన చేయటం, విష్ణు పూజ చేయటం ఇవన్నీ కూడాను సర్వే సర్వత్రా మానవాళికి శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఈరోజు చీమలకు పంచదార అలా అలా చల్లటం చాలా మంచిది. అవి ఆహారంగా స్వీకరించినట్లయితే చాలా విశిష్టవంతమైన సత్ఫలితం మనకు కలిగి తీరుతుంది. అంతేకాకుండా కాలభైరవ అర్చన కూడా మంచిది. ఆ కాలభైరవ పేరుతో గ్రామ సింహాలకు భోజనం పెట్టడం ఈరోజు చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. గ్రామ సింహాలు అంటే కుక్కలు, వాటికి అన్నం పెట్టండి ఈరోజు కార్తీక మాసంలో. అలాగే పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి ఈరోజు ప్రతి వాళ్ళు కూడా. ఉపవాసం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈరోజు మీ శక్తి కొలది బ్రాహ్మణోత్తముడికి దక్షిణ తాంబూలాదులతో పాటుగా బంగారం గోదానం చేయటం చాలా విశిష్టం. గీత, గంగ, గోవు, గాయత్రి, గణేశుడు ఈ చాలా విశిష్టవంతమైన గకారం. గోవిందుడు అనే పదం కూడా గోవు. అక్కడ పరమాత్మ లక్షణం అంతా గోవులోనే ఉంది. అటువంటి విశిష్టవంతమైనటువంటి గోదానం ఈరోజు చేసినట్లయితే చాలా చెప్పలేనంత సత్ఫలితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఈ మాసంలో కనిపిస్తుంది అని చెప్పేసి మనకు భారతీయ సంస్కృతి సంప్రదాయం తెలియచేస్తున్నటువంటి విశేషం. శివాంశ విష్ణాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని కూడా ఈ యొక్క సుదినాన ధ్యానం చేయటం. హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, ఆంజనేయనందనాయ తుభ్యం నమోస్తు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చూడన్ సృష్టికి సూచకంబు అమృతాంశుల్ చిందు సోముండు నీ చూడంబందు వెలింగే కంఠమున సంశోభిల్లు నీలంబునున్ జాడన్ చూడ స్థితి ప్రకారమును తోచన్ ఫాలనేత్రంబదే క్రీడౌని ప్రళయం పులీల తెలిపెన్ శ్రీనీలకంఠేశ్వర. ఓ నీలకంఠేశ్వర స్వామి, చూడన్ సృష్టికి సూచకము అమృతాంశుల్ చిందు సోముండు నీ చూడంబందు వెలింగే. అమృత కిరణుడైన ఆ చంద్రుడు నీ శిరస్సు పైన వెలుగుతున్నాడయ్యా. ఆయన సృష్టికారకుడు. నువ్వు సృష్టికారకుడవు అనేదానికి ప్రతీకగా ఈ చంద్రుణ్ణి ఇక్కడ ధరించావు. ఎందుకనంటే చంద్రుడు అమృత కిరణుడు. ఆ చంద్ర కిరణముల నుండి జీవశక్తి ప్రసారమై భూమి మీద సకల జీవులలోనూ జీవ చైతన్యం అది ఉత్తేజితమై ఆ జీవశక్తి వర్ధిల్లి పంటలను పండించి ధాన్యరాశులను అందించి ఈ జీవులను బ్రతికిస్తూ వారి జీవితం కొనసాగేలా చేస్తున్నది. అలా ఈ అమృత కిరణుడైనటువంటి చంద్రుణ్ణి శిరస్సు పైన నిలుపుకోవడంతో నువ్వు సృష్టికారకుడవు అనేది మాకు తెలియజేస్తూ ప్రతీకగా చంద్రుణ్ణి శిరస్సు పైన నిలుపుకున్నావు. అలాగే ఈ జగత్తుని నిరంతరం కాపాడతావు, నువ్వు స్థితికారకుడవు అనేది మాకు తెలియజేస్తూ అందుకు ప్రతీకగా కంఠమున సంశోభిల్లు నీలమ్మునన్ జాడన్ చూడ స్థితి ప్రకారమును తోచన్. కంఠంలో నిలుపుకున్నటువంటి కాలకూట విషం అది నువ్వు స్థితికారకుడవు. ఈ జగత్తు నాశనం కాకుండా చూస్తావు. ఏదైనా ఒక
మహాప్రళయం సంభవించినట్లయితే దాన్ని కూడా నువ్వు ఆపి ఈ జగత్తుని కాపాడతావు, నీవు స్థితికారకుడవు అనేది తెలియజేస్తూ అందుకు ప్రతీకగా నీ కంఠంలో విరాజిల్లుతున్నటువంటి ఆ నీలి రంగుతో ఉన్న ఆ విషం అది తెలియజేస్తూ ఉన్నదయ్యా. పాలనేత్రంబదే క్రీడౌ నీ ప్రళయం పులీల తెలిపెన్. ఇక నీ నొసట ఉన్న అగ్ని నేత్రం, ఆ నిప్పు కన్ను, నువ్వు ప్రళయకారకుడవు, సృష్టి చేశావు, స్థితిని నిరంతరము కూడా కాపాడుతూ ఉంటావు, స్థితికారకుడవు, సృష్టికారకుడవు. ఆ తరువాత ప్రళయానికి కూడా నీవే కారకుడవు, మహాప్రళయ జ్వాలలతో ఈ జగత్తునంతా దహించి వేస్తావు అనేందుకు ప్రతీకగా ఆ నొసట అగ్నినేత్రాన్ని నిలుపుకున్నావు. ఓ నీలకంఠేశ్వర స్వామి, సృష్టి స్థితి సంహార కారకుడవైనటువంటి నీలో ఈ 3 లక్షణములు కూడా ఉన్నాయి. అందుకు ప్రతీకలుగా ఈ చంద్రుడు, ఈ కంఠమున ఉన్నటువంటి కాలకూట విషం, ఆ లలాటమున ఉన్నటువంటి ఆ అగ్నినేత్రం మాకు ఆ సంగతులు తెలియజేస్తున్నాయ్యా అంటూ పరమేశ్వరుణ్ణి సృష్టి స్థితి సంహారకునిగా దర్శింపజేస్తూ ఆయన విలాసాలను అద్భుతంగా వర్ణిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవి పౌరాణికాగ్రేసరులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నీలకంఠేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रथ्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्रीलक्ष्मीनारायणाभ्यां नमः. సుగృహా రక్తబీజాంత హతకందర్పజీవిక. లక్ష్మీ సహస్రనామాల్లో 777వ నామం సుగృహ. ఇంతవరకు పైనామాల్లో సువీర్య, సుప్రజాత, సుపోష, సుపతి, శివ అని వచ్చాయి. వాటి కొనసాగింపే సుగృహ. సుగృహ, సు అంటే మంచి గృహము కలది లేదా మంచి గృహరూపముగా ఉన్నది. 2 అర్థాలు తీసుకోవాలి. అమ్మవారికి మంచి గృహం ఉందిట. ఏమిటా గృహము అంటే త్వాం త్రైలోక్య కుటుంబిని అంటాం. ఇక్కడ ముల్లోకాలే అమ్మకు ఇల్లు, ఆ ఇంటికి ఆవిడే యజమానురాలు. అందుకు ముల్లోకాలనే విస్తారమైన మంచి ఇల్లు కలతల్లి. మంచి ఇల్లు ఎప్పుడవుతుందంటే మంచి ఇల్లాలు ఉన్నప్పుడే. ఆ ఇంటిని నిర్వహించేదే ఇల్లాలు కనుక మంచి ఇల్లు ఉన్నది అంటేనే మంచి ఇల్లాలు చేతిలో ఆ ఇల్లు ఉందని అర్థం. అందుకు ఈ జగత్తనే మంచి ఇల్లు ఆ జగదంబ చేతిలోనే ఉన్నది. ముల్లోకాలే అమ్మ కుటుంబం. అందుకు సుగృహ అన్నప్పుడు విశ్వకుటుంబిని, త్రైలోక్య కుటుంబిని అనే అర్థాన్ని తీసుకుంటూ వైకుంఠం అమ్మవారి యొక్క స్వగృహం. అది చాలా దివ్యమైనది గనక సుగృహం, ఆ వైకుంఠ గృహమునందున్నది. ఇది 2వ అర్థం. ఇక 3వ అర్థంలో సుగృహ అంటే మంచి ఇల్లు రూపముగా ఉన్నది. లక్ష్మీదేవి ఇల్లు, ఈ 2 అవిభాజ్యములు. అందుకే గృహలక్ష్మి, గృహే గృహే అన్నారు శాస్త్రమునందు. గృహలక్ష్మి అంటే గృహములో ఉండేటువంటి వైభవము, శాంతి, ప్రేమ, గొప్ప గుణములు ఇవన్నీ కలిపితే గృహలక్ష్మి. ఒక ఇంట్లో ప్రతి వాళ్ళు ప్రేమగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఒక ఆయురారోగ్య సంపదలతో ఉండాలని కోరుకుంటారు. అలాగా అటువంటి దివ్య సంపదలతో ఆనందంగా ఇంట్లో ఉంటే అదే లక్ష్మీ కళ. అలాంటి లక్ష్మీ కళగా అమ్మవారు గృహాల్లో ఉంటారు. అలాగే ఏ తల్లి ఇటువంటి కళలతో ఆ ఇంట్లో ఉంటుందో ఆ తల్లిని సుగృహ అన్నారు. ఇంకొక అర్థంలో గృహలక్ష్మీ కళ అని చెప్పడమే కాకుండా ఇల్లాలు రూపముతో ఉన్నది అని 4వ అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇల్లాలే ఇంటికి లక్ష్మి తెలుసుకోవాలి. ఇయంగే హే లక్ష్మీ అంటాడు రామచంద్రమూర్తి భవభూతి రచించిన ఉత్తర రామచరిత్రలో. సీతాదేవి గురించి భావన చేస్తూ రాముడు అనుకుంటున్నటువంటి మాట ఇది.
సీతమ్మ ఇయం గేహే లక్ష్మీ, ఇంట్లో లక్ష్మీదేవిని. అందుకే కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ ఇంటి యజమానురాలైనటువంటి గృహిణిని ముందు గౌరవించాలి. అందుకే పిల్లలు తల్లిని గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఆ భర్తకు ఆ భార్యే గృహలక్ష్మి, అలాగే పిల్లలకు ఆ తల్లే గృహలక్ష్మి. ఆ తల్లి చేతిలో ఉంది ఇల్లు. ఆమె చక్కగా ఆ ఇంటిని నిర్వహిస్తూ ఉంటే ఇల్లంతా లక్ష్మి ఇక్కడ తాండవిస్తుంది. అందుకే ఇంటికి సంబంధించిన ఐశ్వర్య శక్తి ఇల్లాలిని ఆశ్రయించుకుని ఉంటుంది. అందుకు ఇల్లాలే సుగృహ, గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం చెప్తున్నది. ఇల్లాలే ఇల్లు అని అర్థం. ఇల్లు ఇల్లాలు వేరు కాదు. అయితే ఎటువంటి ఇల్లాలి లక్షణం ఉంటే ఇల్లు బాగుంటుందో శాస్త్రాలు చెప్పాయి. ఇల్లాలకు ప్రధానంగా ఉండవలసింది పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి. ఈ మూడు చాలా ప్రధానమని మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు చెప్తాడు. పాకశుద్ధి అంటే వంటను వండేటప్పుడు జాగ్రత్తగా వండాలి, శుచిగా వండాలి. ఏదో తిని అంటు ముట్టు మైలా పాటించకుండా వండితే అది తినరాని భోజనం అవుతుంది. అందుకు శుచిగా వండడం గృహిణి యొక్క బాధ్యత. ఆ వండిన వంటని భగవంతుడికి నివేదన చేయాలి. అందుకే ఇంట్లో వాళ్ళందరికీ, చివరికి దేవతలకు కూడా తిండి పెట్టేది ఇల్లాలే. ఎందుకంటే ఆహారం మీదే శరీరం నిలబడి ఉంటుంది. అందుకు ప్రాణాన్ని ఇచ్చే శక్తి అంతా ఇల్లాలే. అందుకే అన్నపూర్ణం అన్నారు. అందుకు ముందు ఉండవలసింది పాకశుద్ధి. అయితే పాకం వండాలంటే పాత్రలు శుద్ధిగా ఉండాలి, అది పాత్రశుద్ధి. ఇక మూడవది గృహశుద్ధి, ఆ ఇంటిని శుచిగా ఉంచాలి. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ఇల్లు వాకిలి పాత్రలు పాకములు శుచిగా ఉంచగలిగితే అలాంటి ఇల్లాలు యందు మహాలక్ష్మి ఆశ్రయించుకుంటుంది. ఆ ఇల్లాల వల్ల ఇంటికంతటికీ శోభ ఉంటుంది. కనుక గృహిణీ లక్షణములు చాలా విశేషంగా మహాభారతంలో చెప్పబడ్డాయి. అలాంటి గృహిణీ రూపముగా ఉంటూ ఆ గృహిణి ద్వారా గృహమంతా వ్యాపించి ఉన్నటువంటి గృహలక్ష్మి కళ సుగృహ అనే నామం ద్వారా చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామం రక్తబీజాంత, 778వ నామం. ఇది నమస్కారంలో శ్రీ రక్తబీజాంతాయై నమః. రక్తబీజుడనే రాక్షసుణ్ణి అంతము చేసిన తల్లి అనగా సంహరించిన తల్లి. ఇది శుంభనిశుంభ సంహార సమయంలో ఆ శుంభనిశుంభులు చండముండులు మొదలైన అసుర శక్తులు రక్తబీజుడనే రాక్షసుని పంపిస్తాయి. ఆ రక్తబీజుడు అతను నరుకుతూ ఉంటే ఎన్ని రక్తపు చుక్కలు పడతాయో అంతమంది మళ్ళీ రాక్షసులు పుట్టుకొస్తున్నట్ట. అతన్ని సంహరించడం మహా కష్టమైంది. ఆఖరికి అమ్మవారి యొక్క భురుకుటి నుంచి ఉద్భవించినటువంటి కాళీదేవి, ఆ తల్లికి చాముండా అని పేరు. ఆ కాళీదేవి వచ్చి తన నాలికను చాచి అతడి నెత్తురు నేల మీద పడకుండా తన నాలికతో పానం చేయడంతో ఆ రాక్షసుని సంహరించడం సులభమైందని కథ చెప్తోంది. అలా రక్తబీజుణ్ణి సంహరించిన చాముండాదేవి ఇక ఆ జగజ్జనని పరాశక్తి అనే భావాన్ని ఇక్కడ స్వీకరించాలి. అయితే ఇందులో భావం ఏమిటి అంటే కేవలం అసుర సంహారం మాత్రమే కాదు, ఒక్కొక్క అసురుడు ఒక్కొక్క దుర్గుణానికి ప్రతీక. ఇది వ్యాఖ్యాతలు చెప్పిన అద్భుతమైన అర్థం. దేవీ మహాత్మ్యానికి వ్యాఖ్యానం రచించిన ఋషులే చెప్పారు ఈ భావాన్ని. రక్తబీజుడు అంటే అహంకారం అని అర్థం. ఈ అహంకార మమకారాలు ఉన్నాయే వాటిని ఎంత నరుకుతున్నా పుడుతూ ఉంటాయి. దానివల్లనే దాన్ని నరకపోతే మరింత విస్తరిస్తూ ఉంటుంది. కనుకనే అహంకార మమకార రూపమే రక్త బీజము అన్నారు. రక్త శబ్దానికి రాగము అని అర్థం, అంటే మానవ సంబంధాలు అని అర్థం. దేనితో ఒకదానితో అటాచ్మెంట్, దానివల్లే కష్టాలన్నీ వస్తున్నాయి. ఇదే మమకారం. అదే రక్త రాగ రెండు ఒకటే అర్థాన్ని చెప్తాయి. అందుకే మమకారమునకు బీజమే అహంకారం. ఆ అహంకార మమకారాల్ని నశింపజేసే బ్రహ్మ విద్యయే రక్తబీజాంత. ఇది తెలుసుకోవాల్సిన మరొక అర్థం. జ్ఞానరూపిణి. సుగృహ అన్నప్పుడు ప్రవృత్తి మార్గాన్ని చూపించారు, రక్తబీజాంత అన్నప్పుడు నివృత్తి మార్గాన్ని చూపించారు. ప్రవృత్తి మార్గంలో ధర్మబద్ధమైన అనురాగము మొదలైనవి ఉంటాయి. కానీ ధర్మవిరుద్ధమైపోతే ప్రపంచానికి ప్రమాదం కనుక ధర్మవిరుద్ధమైన అనురాగాన్ని మొదలైన వాటిని సంహరించే తల్లి. అదేవిధంగా ప్రవృత్తి మార్గంలో ధర్మసమ్మతమైనటువంటి అనురాగములు ఉండాలి. కానీ ఒక దశకు వచ్చేటప్పటికల్లా వైరాగ్యం కలగాలి, అతడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అందుకే ప్రవృత్తి మార్గంలో చక్కగా సంసారాన్ని నడిపించే ఆ తల్లియే నివృత్తి మార్గంలో రాగద్వేషాది అహంకార మమకారాది దుర్వికారాల్ని పోగొట్టి ముక్తినిస్తున్న తల్లి. అందుకే రక్తబీజాంత అంటే జ్ఞానరూపిణి అనే అర్థాన్ని స్వీకరించాలి. 779వ నామం హతకందర్ప జీవిక. ఇది నమస్కారంలో శ్రీ హతకందర్ప జీవికాయై నమః. అయితే పాఠాంతరాల్లో హతకందర్ప జీవిత అని కూడా ఉన్నది. రెండిట్లో ఏది స్వీకరించినా పర్వాలేదు. హతకందర్ప జీవిత అంటే సంహరింపబడిన మన్మథుని తిరిగి బ్రతికించింది అని అర్థం. అంటే మరణించిన మన్మధుణ్ణి తిరిగి బ్రతికించిన తల్లి. అంటే శివుని కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తన దయాదృష్టితో తిరిగి బ్రతికించింది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని లలితానామాల్లో చెప్పిన భావమే ఇక్కడ.
అయితే రక్తబీజాంత హతకందర్ప జీవిత రెండు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు. మన్మథుని తిరిగి బ్రతికించింది, అనురాగాన్ని సంహరించింది. ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనబడతాయి. అందుకు నివృత్తి మార్గంలో ఉండవలసింది రక్తబీజాంత, ప్రవృత్తి మార్గంలో ఉండవలసింది హతకందర్ప జీవిత. అందుకే సంసారము, గృహస్థులు మొదలైన వాటి విషయాల్లో ధర్మబద్ధమైన మన్మథుడు జీవించాలి. అప్పుడు ప్రవృత్తి మార్గం ఉంటుంది, అప్పుడు హతకందర్ప జీవిత. నివృత్తి మార్గంలో ఈ అనురాగాలు, అహంకార మమకారాలు, కామాది వికారాలు నశించాలి. అది రక్తబీజాంత. అందుకు రెండూ ఆ తల్లి రూపములని చెప్పడానికి ఈ నామములు చూపిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. ఎందుకంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించడం అనేది పరాశక్తికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు కనుక అమ్మవారి యొక్క అపార అమృత కారుణ్య రూపాన్ని ఈ నామంలో భావన చేస్తూ తర్వాతి నామము సముద్ర వ్యోమ మధ్యస్థ. ఇది ఒక అద్భుతమైన భావన కనబడుతున్నది. 780వ నామం శ్రీ సముద్ర వ్యోమ మధ్యస్థాయై నమః. సముద్రమునందు వ్యోమమునందు నడుమ ఉన్న తల్లి. మధ్య అంటే నడుమ, లోపల అని రెండు అర్థములు. సముద్రములో ఉన్న తల్లి, వ్యోమమునందు ఉన్న తల్లి. ఇది భావన చేసినప్పుడు జలములయందు ఆ తల్లే ఉన్నది, అనంతమైన అంతరిక్షమునందు ఆ తల్లి ఉన్నది. సముద్రము ఆకాశము కూడా అనంతత్వానికి సంకేతంగానే వాడుతూ ఉంటారు. పైగా సముద్రము నడుము ఉన్నది అంటే సముద్ర మథనంలో ఆ నడుము ఉద్భవించింది ఆ తల్లి. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించింది కనుక సముద్ర మధ్యస్థ. మరి వ్యోమ మధ్యస్థ అని ఎందుకన్నారంటే అనంతాకాశంలో జ్యోతిస్వరూపము లక్ష్మీ రూపమే. ఇది అనేక మార్లు మనం చెప్పుకున్నాం. జ్యోతిర్మండలాలు, సూర్య చంద్రాదులు వీటి అన్నిటి యందు కూడా ప్రకాశ రూపంగా ఉన్న తల్లి గనక వ్యోమ మధ్యస్థ. అంతేకాదు ఆకాశములో ఉన్న నాదశక్తి, ఆకాశమునందు వ్యాపించిన చిచ్చక్తి అమ్మవారు. ఆ కారణం చేతనే ఆకాశమునందు వ్యాపించిన చిచ్చక్తి రూపిణి అనే అర్థాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ వ్యోమ మధ్యస్థ అనే నామంలో. వ్యోమం అనగా ఆకాశం కదా, కనుక ఆకాశమునందున్న జ్యోతిశక్తి, ఆకాశమునందు వ్యాపించిన చిచ్చక్తి అని అర్థం తెలుసుకోవాలి. సముద్రము నుంచి ఉద్భవించిన లక్ష్మి కనుక సముద్ర మధ్యస్థ. ఇవి పురాణ గాథల ఆధారంగా వేదమునందు చెప్పబడ్డ భావనల ప్రకారంగా చెప్పుకున్న అర్థాలు. మరొక అర్థంలో అగ్ని సముద్రంలోనూ ఆకాశంలోనూ కూడా ఉంటుందట. సముద్రములో అగ్ని బడబాగ్ని, అంతరిక్షంలో అగ్ని వైద్యుతాగ్ని. ఇది వేదాది శాస్త్రంలో చెప్తున్న అంశం. అందుకు బడబాగ్నిగా సముద్రంలోనూ, వైద్యుతాగ్నిగా అంతరిక్షములోనూ ఉన్నటువంటి తల్లి. వైద్యుతాగ్ని అంటే విద్యుద్రూపమైన అగ్ని, అది ప్రకాశమే. ఈ విధంగా రెండు తావులలో ఉన్నది. జలమునందు, అంతరిక్షమునందు కూడా వ్యాపించి ఉన్న తల్లి. సముద్రమనగా క్రింది భాగము, ఆకాశమనగా పై భాగము. ఈ రెండూ చెప్పడంలో సముద్ర వ్యోమ మధ్యస్థ అంటే ఆకాశానికి సముద్రానికి నడుమ విస్తరించి రోదసి అంతా వ్యాపించిన తల్లి అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇన్ని రకాల భావనలున్న ఈ దివ్య నామానికి నమస్కరిస్తూ సమబిందు సమాశ్రయ 781వ నామం ఇది. బిందు శబ్దానికి అనేక అర్థములున్నాయి. ఇక్కడ తెలుసుకోవలసింది బిందు అనగా అవయవము అనే అర్థం ఉన్నది ఇక్కడ. అందుకే సమబిందు సమాశ్రయ అంటే చక్కని అవయవములతో కూడిన దేహముగా ఉన్న తల్లి. శ్రీ సమబిందు సమాశ్రయాయై నమః అని దీని యొక్క అర్థం ఇక్కడ. అంటే అమ్మవారి యొక్క అవయవములు సమస్థితిలో ఉన్నాయి. ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగినటువంటి శరీరమును ఆశ్రయించుకుని ఆ తల్లి ఉన్నదిట. ఇందులో ఉత్తమ సాముద్రిక లక్షణాల్లో సమ అని ఒకటి ఉన్నది. అందుకే సమానన శిరోగ్రీవ అని యోగశాస్త్రంలో వర్ణిస్తారు. అలాగే రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించేటప్పుడు సమ విభక్తాంగ అని వర్ణించారు. ఇక్కడ అవయవములన్నీ సమస్థితిలో ఉన్నాయి. అంటే ఏది ఎలా ఉండాలో సాముద్రిక శాస్త్రం చెప్తున్నది. అటువంటి దివ్యమైనటువంటి అవయవాలతో ప్రకాశించేటువంటి తల్లి సమబిందు సమాశ్రయ. అంతేకాదు ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగిన శరీరమును ఆశ్రయించుకున్న శోభ సౌందర్యమే సమబిందు సమాశ్రయ. ఇలా రెండు భావాలు స్వీకరిస్తున్నాం. ఒక భావంలో సాముద్రిక లక్షణములు ఉత్తమమైన స్థితిలో కలిగిన అవయవములుగా ఉన్న అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావించాం. రెండవది మంచి సాముద్రిక లక్షణములు కలిగిన శరీరమునందు ప్రకాశించే వర్చస్సు, తేజస్సు, విజయము, శోభ, సౌందర్యమే లక్ష్మీదేవి కనుక సమబిందు సమాశ్రయాయై నమః నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీ గురు
జయ గురుదత్త. రాక్షసులంతా అనుకున్నారు ఇంకేముంది, ఈసారి గెలుపు మనదే అనుకుంటూ ఉండగా త్రిమూర్తులు వచ్చారు. మళ్ళీ దేవతలకే విజయం కలిగించారు. రాక్షసులు అనుకున్నది తప్పది అని చెప్పేసి రాక్షసులకి చాలా సమయాన్ని ఇస్తాడు స్వామి. రాక్షసులు గెలిచకూడదని ఉందా? రాక్షసులు కూడా దైవత్వాన్ని పొందకూడదని ఉందా? రాక్షసులు కూడా సత్వగుణాన్ని అభ్యాసం చేయకూడదని ఉందా? రాక్షసులకి మంచి గుణం రాకూడదని పరమాత్ముడికి లేనే లేదు. కానీ రాక్షసులకు రాదే మంచి గుణం, ఎందుకంటే వాళ్ళు రాక్షసులు కాబట్టి అనిపిస్తుంది మనకు. అందుకని ఇక్కడ మనం చాలా గమనించాల్సింది, రాక్షస గుణం ఉండకూడదు సాధకులకి. లోపల చాలామందికి రాక్షస గుణం ఉంటుంది. ఎదురు మనిషిని ఎట్లన్నా కానీ ఓడించాలా, వాళ్ళదే తప్పు అనిపించాలా, అంతటితో ఉండరు, తనదే సరి అనిపించాలా, ఇట్లా పోనీ వాళ్ళదే తప్పు అనిపించేసే కానీ నాది కూడా ఒప్పుకో అనే విధంగా ఉంటే కష్టం కదా. ఇదే రాక్షసులు. అందుకని ఈసారి కూడా ఏమైపోయింది, ఈ రాక్షసులకు ఆశ్చర్యమైంది. అవే మంత్రాలు, అవే యాగాలు, అవే తపస్సులు మనము చేశాం కదా, దొంగతనం చేసుకొని వచ్చారు కదా దేవతల నుంచి వీళ్ళు. మంత్రాలు, యాగాలు, యజ్ఞాలు, పూజలు అన్నీ అద్రూపు అట్లనే చూసుకొని వచ్చారు కదా. అయినా కూడా ఎందుకు ఇట్లా? అయినా త్రిమూర్తులు దేవతలకే ఎందుకు సహాయం చేశారు, మనం ఎందుకు ఓడిపోయాము అని ఎంతో ఆలోచించిన అర్థం కాక చివరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడిగారు. చివరకు గురువునే ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ళు దేవతలైతేనేమి, దానవులైతేనేమి, మనుషులైతేనేమి, రజోగుణంతో ఉండిన వాళ్ళైతేనేమి, తమో గుణంతో ఉండిన వాళ్ళైతేనేమి, సత్వగుణంతో ఉండిన వాళ్ళైతేనేమి, ఈ అన్ని 3 గుణాలు కలిగినటువంటి వాళ్ళు గురువును ఆశ్రయించక తప్పదు. అందరికీ గురువు ఉంటారు, అందరికీ మనం గమనించాల. మనకెందుకులే గురువు అనుకోకూడదు. అటువంటి వాళ్ళకి మనకెందుకులే అనే వాళ్ళకి సమస్యకు మరి వాళ్ళు సమస్య పరిహారమే కాదు. దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటి మా సంగతి, మేము ఎందుకు ఇట్లా అవుతున్నాం? బృహస్పతి వారితో, అయ్యా దీనిలో పెద్ద రహస్యం ఏమీ లేదు, మీరేదో రహస్యాలు ఉన్నాయి, ఇంకా దానికన్నా ఎంత మంత్రాలు మనకు తెలియనటువంటిది వాళ్ళు ప్రయోగిస్తున్నారు అనుకోకూడదు. నిజానికి దేవతలు రాక్షసులు అని వేరువేరు లేరు. అందరూ కూడా కశ్యప మహర్షి పుత్రులే. అందరూ వేదం చదివారు, వేదోక్తంగానే కర్మలు చేస్తున్నారు. చూశారు, ఒక మహర్షి పుత్రులే వీళ్ళు. ఒకరు సత్వగుణంతో పుట్టారు, ఒకరు రజోగుణంతో పుట్టారు, ఒకరు తమో గుణంతో పుట్టారు. ఈ రాక్షసుల్లో ఎన్ని భేదాలు! ఒక్కరే వాళ్ళు అభ్యాసం చేశారు. అట్లా వాళ్ళేమి రాక్షసులు వేరే విధంగా రాక్షసుడు యొక్క కడుపులో వాళ్ళు పుట్టలేదు. కశ్యప మహర్షి పుత్రులు వీళ్ళంతా కూడా. అందరూ కూడా ఆయన అందరికీ వేదం చదివించారు, వేదోక్తంగానే కర్మను కూడా చేశారు కూడా. వీళ్ళు చేశారు, వాళ్ళు చేస్తున్నారు కూడా, వాళ్ళేం వదలలేదు. రాక్షసులు మంచి కర్మలే చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అయితే దేవతలు ఆ కర్మలను బ్రహ్మచర్యంతో, సత్యంతో, గురుభక్తితో, వినయంతో చేస్తున్నారు. విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నారు. మీరు మీ స్వార్థం కోసం ఇంద్రియ చాపల్యంతో చేస్తున్నారు, అంటే అహంకారంతో. దేవతలు చాలా నిష్ఠతో చేస్తున్నారు, బ్రహ్మచర్యంతో చేస్తున్నారు. మీకు ఎక్కడుంది బ్రహ్మచర్యం? మీరు ఎక్కడ పడితే అక్కడ సాత్వికమైన ఆహారమే తీసుకోవటం లేదు. మీరు అన్నీ అటువంటి చెడ్డ ఆహారాన్ని తీసుకుంటున్నారు, చెడ్డ యోచనలు చేస్తున్నారు, కొంతమందిని హింసిస్తున్నారు. మీకు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేదు. మీరు చూడండి, ఒక్కొక్కరు 5, 6, 7 భార్యలు మీకు. వాడు చూడండి, దేవతలు సత్యంతో చేయి పట్టుకున్నటువంటి ఒక్కొక్కే భార్యతో ఏకపత్ని వ్రతంతో ఉన్నారు వాళ్ళు. రెండవది, పూజలు కార్యక్రమాలు చేసేటప్పుడు ఆడవాళ్లతో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడరు.
విలాసాలతో యజ్ఞయాగాలు చేస్తున్నారు. ఇక మీకు చాపల్యం, ఎంత చాపల్యమో, అన్ని విధాలుగా చాపల్యం, ఇంద్రియ చాపల్యం. ఆ ఇంద్రియ చాపల్యంతో రుచిగా తినాలనిపిస్తుంది మీకు. రుచిగా తినిన తర్వాత మిగతా ఇంద్రియాలు ఉద్రేకాన్ని పొందుతాయి. అప్పుడు ఇంకా దాన్ని ఇంకా వేరే విధమైనటువంటి చాపల్యాన్ని తీర్చుకుంటున్నారు. ఇది గాక చిన్న చిన్న పోట్లాట్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇది గాక సాత్వికులైన వాళ్ళని హింస పెడుతున్నారు. అదిగాక మీరు చేసేటువంటి యజ్ఞయాగాదులు కూడా నిస్వార్థంతో చేయటం లేదు, స్వార్థంతో చేస్తున్నారు. అహంకారంతో, అసూయతో చేస్తున్నారు మీరు. అందుకని మీకు ఎప్పుడు ఓటమి అనేది ఉంటుంది. జై గురుదత్త.